హాయ్ ఫ్రెండ్స్. శివుడు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన దేవుడు. ఎవరంటే మనకు గుర్తుకొచ్చేది ఆ పరమేశ్వరుడే, ఆ మహాశివుడే. ఆయనలో శక్తి, సృష్టి సంహారం తత్వాలు ఉన్నాయి. ఆయన వివిధ పేర్లతో పిలువబడతాడు. మహాదేవుడు, నీలకంఠుడు, శంభు, శంకరుడు, ఇలా ఎన్నో నామాలు ఆయనకున్నాయి. శివుడి తత్వాలను అర్థం చేసుకోవడం, ఆయన రహస్యాలను తెలుసుకోవడం భక్తులకు, ఆధ్యాత్మిక సాధకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఆ మహాదేవుడి గురించిన కొన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగం శివుడికి ప్రతీక. ఇది ఆయన ఆధ్యాత్మిక శక్తిని, సృష్టి సంహారం తత్వాన్ని సూచిస్తుంది. శివలింగాన్ని పూజించడం వలన భక్తులు శాంతి, సుఖం, సంతోషాన్ని పొందుతారు. వేల ఏళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ శివలింగాలను పూజిస్తున్నారు. శివుడు లింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. భారతదేశంలో శివుడు స్వయంగా శివలింగంగా వెలిసిన 12 పవిత్రమైన జ్యోతిర్లింగాల ప్రదేశాలున్నాయి. ఈ 3 కళ్ళు గతం, వర్తమానం, భవిష్యత్తును సూచిస్తాయి. ఆయన 3వ కంటి శక్తి వలన సంహారం, మార్పు, పునరుద్ధరణ జరుగుతాయి. 3వ కన్నుతో విధ్వంసాలను, వినాశాలను కలగజేస్తాడు. నీలకంఠుడు శివుడు నీలకంఠుడు అని పిలువబడతాడు. సముద్ర మదనం సమయంలో విషాన్ని తాగడం వలన ఆయన కంఠం నీలంగా మారింది. ఈ సంఘటన శివుడి కరుణ, త్యాగాన్ని, ప్రపంచాన్ని రక్షించేందుకు ఆయన చేసిన సిద్ధిని సూచిస్తుంది. కాబట్టి నీలకంఠేశ్వరుడు ఈ శివుడు. శివుడు తన తాండవ నృత్యం ద్వారా సృష్టి సంహారం, పునరుద్ధరణను సూచిస్తాడు. ఈ నృత్యం ఆయన శక్తి ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంది. శివతాండవం సృష్టి యొక్క నిరంతర మార్పును, స్థితిని ప్రతిబింబిస్తుంది. రావణుడు శివుడు మహాభక్తుడు అన్న విషయం మనకు తెలిసిందే. శివుడిపై రావణుడు శివతాండవ స్తోత్రాన్ని రచించాడు. వాహనం శివుడి వాహనం నంది. ఈ నంది శక్తి, ధైర్యం, నమ్మకం, భక్తిని సూచిస్తుంది. నందిని పూజించడం వలన భక్తులు శివుడు అనుగ్రహాన్ని పొందుతారు. నంది లేనిదే శివలింగాన్ని ప్రతిష్ఠించరు. నందికి పూజ చేయనిదే శివ పూజ పూర్తి కాదు. శివుడి పంచాక్షరి మంత్రం. శివుడికి అంకితమైన పంచాక్షరి మంత్రం ఓ నమః శివాయ అనేది పవిత్రమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన భక్తులు ఆధ్యాత్మిక శాంతి, శక్తితో పాటు శివుడు అనుగ్రహాన్ని పొందుతారు. రోజు ఉదయం పంచాక్షరి మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత పఠిస్తే వారి జీవితంలో కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలను రావడం చూస్తారు. శివుడు అనుగ్రహం పొందాలంటే పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి. కైలాసం. శివుడు కైలాసంలోనే ఉంటాడు. శివుడి నివాసం కైలాసమే. కైలాసం అనేది శివుడి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. మంచు కొండలతో ఈ కైలాసం ఉంటుంది. టిబెట్లో ఉన్న కైలాస పర్వతంలోనే ఈ కైలాసం ఉందని అంటారు. అక్కడే శివుడు కుటుంబం ఉందని పండితులు చెబుతుంటారు. ఆ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు పూర్తిగా అధిరోహించలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రుద్రాక్ష మాలను ధరించడం శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఒక సాధన. రుద్రాక్ష బలాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని అందిస్తుంది. రుద్రాక్షలో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలో తెలిసింది. ఎంతోమంది వైద్యులు కూడా రుద్రాక్షను ధరించమని ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలిసిందే. రుద్రాభిషేకం. శివుడికి రుద్రాభిషేకం చేయడం ఆయనకు అత్యంత ప్రీతికరం. ఈ అభిషేకం శాంతి, సుఖం, సకల శుభాలను అందిస్తుంది. ఈ రుద్రాభిషేకం చేయించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. శివుడు ఉపాసన చేయడం వలన భక్తులు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతిని పొందవచ్చు. ఆయన అనుగ్రహం ద్వారా సుఖం, శాంతి మరియు ధైర్యం పొందవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.